అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ ఏప్రిల్ 13th మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్, మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ మాట్లాడుకుందాం. మళ్ళీ ఏషియన్ మార్కెట్స్ అన్నింటిలో కూడా ఒక బలహీన సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. షాంఘై దాదాపు 0.4% నుంచి నికే ఆల్మోస్ట్ 0.7%. అటు కొరియన్ మార్కెట్స్లో కూడా వీక్నెస్ అయితే ఉంది. బికాస్ అందరికీ తెలిసిందే, అటు యుఎస్ అండ్ ఇరాన్ మధ్య పాకిస్తాన్ వేదికగా జరిగిన చర్చలు విఫలమైతే అయ్యాయి. ఎందుకంటే వాళ్ళకున్న న్యూక్లియర్ క్యాపబిలిటీస్ సంబంధించి దాని మీద పూర్తిగా ఆంక్షలు విధించాలి అని చెప్పి యుఎస్ ఒత్తిడి తెస్తున్న తరుణంలో ఇలా ఆర్మ్ ట్విస్టింగ్ చేయటం అనేది, లేదా ఒక పాయింట్ పట్టుకొని మా మీద ఒత్తిడి చేయాలి అన్న థాట్ ప్రాసెస్ కరెక్ట్ కాదు అన్నట్టుగా కూడా ఇరాన్ మళ్ళీ తేల్చి చెప్పడము. సో సయోధ్య ఏది కుదరలేదు. దీంతో మళ్ళీ మరొకసారి ఆయిల్ ప్రైజెస్లో గట్టి స్పైక్ చూసాం. 7% మేర బ్రెంట్ క్రూడ్ పెరిగింది. $101 దగ్గర, $102 దగ్గర బ్రెంట్ క్రూడ్. అండ్ దీనికి కూడా స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అని యుఎస్ నేవీ నిర్వహిస్తుంది అనే డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా మార్కెట్స్కి కొద్దిగా, అంటే ఎంతకాలం పాటు ఇలాగే కొనసాగుతాయి, ఇరాన్ చూస్తూ ఊరుకుంటుందా స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని వెళ్ళి స్వాధీనం చేసుకుంటే అన్నది కూడా ఇక్కడ చాలా అనుమానాలకు తావిస్తుంది. దీంతో క్రూడ్ పెరిగింది. క్రూడ్ పెరిగితే ఆటోమేటిక్ ఏషియన్ మార్కెట్స్ అన్ని పడ్డాయి. గోల్డ్ పడింది. గోల్డ్ కూడా 1.5% దాకా పడింది. 4,730 దగ్గర గోల్డ్. అండ్ సిల్వర్ కూడా $74 దగ్గర ఉంది. క్రిప్టో కరెన్సీస్లో కూడా వీక్నెస్ చూసాం. బిట్ కాయిన్ దాదాపు 3.5%, ఎథర్ 5% మేర. మిగిలిన క్రిప్టో కరెన్సీస్ అన్నింటిలో కూడా వీక్నెస్. ఈక్విటీ మార్కెట్స్ పడ్డాయి, గోల్డ్ పడింది, క్రిప్టో కరెన్సీస్ పడ్డాయి. అన్నీ అయితే ఇక్కడ పడ్డం చూస్తున్నాం. అన్నీ మొత్తానికి ఒక బలహీనమైన దీనిలో ట్రంప్ బ్లాస్ట్ పోప్ లియో ఫర్ క్రిటిసిజం ఆన్ యుఎస్ ఫారిన్ పాలసీ, ఇదొకటి. అలాగే యుఎస్ ఇంటెలిజెన్స్ సేస్ చైనా మే సప్లై ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ టు ఇరాన్. ఇరాన్కి చైనా కనుక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సప్లై చేయటం, లేదా ఇప్పటికే ఆయుధ సంపత్తిని రెడీ చేసుకుంది, దాన్ని ఇరాన్కి పంపివ్వడానికి అని చెప్పి ఒక వార్తలు కూడా అయితే ఇక్కడ నిన్న మొన్న కనిపించాయి. ఒకవేళ నిజంగా అదే కనుక జరిగినట్టయితే, చైనా పరోక్షంగా ఇరాన్కి సహకారాన్ని అందించినట్టయితే ఈ యుద్ధం ఇప్పట్లో ముగియడం కష్టం. అండ్ ఇది మరింత మజా కూడా పెరుగుతుంది ఓవరాల్గా అన్ని దేశాల మధ్య. సో చైనా పరోక్షంగా ఇన్వాల్వ్ అవుతుందా, ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుతుందా ఏంటి అనేది తెలియదు. కానీ బట్ ఇదే కనుక జరిగినట్టయితే మాత్రం ఇది మరింత పానిక్నెస్ని క్రియేట్ అయితే చేస్తుంది. అండ్ ఒకవేళ అదే జరిగితే యుఎస్ మే హిట్ చైనా విత్ 50% టారిఫ్స్ ఓవర్ ఇరాన్ సప్లై. ఇరాన్కి ఆయుధాలు సప్లై చేస్తే చైనా మీద 50% టారిఫ్స్ విధిస్తామని చెప్పి ఇప్పటికే ప్రెసిడెంట్ మరొకసారి చెప్తున్నారు. సో మళ్ళీ చైనా కూడా ఊరుకుంటుందా? ఇలా ఇవన్నీ ఏంటంటే ఒకదాని వెంట ఒకటి చైన్ రియాక్షన్ లాగా జరుగుతున్నాయి. ఇప్పట్లో ఈ సీరియల్ అయితే ఆగిపోతుంది అని అయితే అనుకోవట్లేదు. ఇది మరికొద్ది కాలం పాటు కొనసాగుతుంది. ఇది కొనసాగినంత కాలం మనం ప్యానిక్నెస్ అయితే మార్కెట్స్లో ఉంటుంది. సో అందువల్ల అందుకే గతంలో కూడా, గత వారం కూడా చెప్పాను, 2-3 రోజులు లాభాలు రాగానే మనం ఎగిరికి అంతేసే పరిస్థితి అయితే లేదు. వీక్ స్టాక్స్ నుంచి మనం బయటపడాలి, ఈ సిచ్యుయేషన్స్ అన్నీ కంట్రోల్లోకి వచ్చే వరకు అని చెప్పి. ఫెయిల్యూర్ ఆఫ్ యుఎస్ ఇరాన్ టాక్సిట్ వే అండ్ రిస్క్ అసెట్స్. అన్ని అసెట్స్ కూడా రిస్కియర్ అయిపోతున్నాయి. ఏ అసెట్లో క్లాస్లో పెట్టడానికి కూడా ఎవరికి ధైర్యం సరిపోని పరిస్థితి. అందువల్ల మార్కెట్స్లో వీక్నెస్ ఉంది. ఇప్పుడున్న కండిషన్స్ని బట్టి చూస్తే ఏషియన్ మార్కెట్స్లో బలహీనత ఉంది. మన మార్కెట్స్ కూడా ఇవాళ ఒక గ్యాప్ డౌన్ కోసం సిద్ధమవుతున్నాయి. బిజినెస్ అప్డేట్స్లో భాగంగా M&M అప్డేట్, టోటల్ సేల్స్ 1,00,000 యూనిట్లు విక్రయించినట్టు మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 22% అధికం. అండ్ స్టాక్స్ పరంగా మనం చూస్తే నివా బూపాకి IRDA has approved the transfer of shares by investor ఫెటిల్. సన్ఫార్మా ఆర్గానాన్ అక్విజిషన్కి సంబంధించి అవి స్పెక్యులేటివ్, ఎలాంటి మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్లకి ఇవ్వడానికి లేదు అని చెప్పి ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చింది. సో సన్ఫార్మాలో, ఎందుకంటే మొన్న పతనం చూసాం ఈ వార్తల తర్వాత. ముతూట్ ఫైనాన్స్ ఒక్కొక్క షేర్కి ₹30 మధ్యంతర డివిడెంట్ని ఇవ్వబోతోంది. శ్రీరామ్ ఫైనాన్స్కి కంపెనీ రిసీవ్డ్ లిస్టింగ్ అప్రూవల్ ఫ్రమ్ NSE and BSE ఫర్ 47 crores MUFG షేర్స్ ఒకటి, విచ్ విల్ లిస్ట్ ఆన్ April 13th అండ్ రిమైన్ అండర్ లాక్ ఇన్ అంటిల్ October 13, 2026. ముతూట్ ఫైనాన్స్ సంబంధించిన అప్డేట్ ఇది. స్విగ్గీలో కోఫౌండర్ నందన్ రెడ్డి స్టెప్ డౌన్ కాబోతున్నారు టు పర్స్యూ పర్సనల్ ప్రాజెక్ట్స్ అని చెప్పి ఒక వార్త. అపోలో హాస్పిటల్స్, the company acquired an additional 7.8 lakh shares of Apollo Health and Lifestyle for 18.7 crores. దీంతో మొత్తం వాటా అపోలో హాస్పిటల్స్కి చెందిందయింది. అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్కి సంబంధించి. L&T, the company
అక్వైర్డ్ 100% స్టేక్ ఇన్ ఇంటర్నేషనల్ గ్రీన్ స్పేసెస్ ఫర్ 1123 crores. ఎల్ఎన్టీకి సంబంధించిన అప్డేట్ ఇది. ఈపాక్ డ్యూరబుల్కి గవర్నమెంట్ పిఎల్ఐ స్కీమ్ నుంచి 37.5 కోట్ల రూపాయలు వచ్చినట్టు వెల్లడించింది. ఒక పాజిటివ్ అంశం అవుతుంది ఈపాక్ డ్యూరబుల్కి. టెక్స్మాక్ ఆయిల్కి హిందాల్కో నుంచి 24 కోట్ల రూపాయల మేర ఒక ఆర్డర్ వచ్చింది. జిహెచ్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి యాప్కో ఇన్ఫ్రాటెక్ నుంచి 1250 కోట్ల రూపాయల ఈపీసీ కాంట్రాక్ట్ వచ్చినట్టు వెల్లడించింది. సో ఇవి స్టాక్స్ పరంగా. మిగిలిన స్టాక్స్ పరంగా చూస్తే ఎల్ఐసి బోర్డు ఇవాళ భేటీ కాబోతోంది ఫస్ట్ ఎవర్ బోనస్ ఇష్యూకి సంబంధించి. సో రేపు మనకు అప్డేట్ వస్తుంది ఎల్ఐసి షేర్ రేషియోకి సంబంధించి. మారుతి సుజుకి 2031 నాటికి 4 ఎలక్ట్రిక్ వాహనాలని 4 more ఎలక్ట్రిక్ వెహికల్స్ని సిద్ధం చేస్తాము, రోల్అవుట్ చేస్తామని చెప్పి వెల్లడించింది. ఈ విటారాని ఒక సింగిల్ రోజున 108 వాహనాలను ఒకేసారి డెలివర్ చేసి ఒకే రోజున రికార్డ్ సృష్టించామని చెప్పి మారుతి సుజుకి అయితే చెప్తోంది. టీసీఎస్ కొత్తగా 25,000 మందికి ఫ్రెషర్స్కి ఆఫర్ లెటర్స్ ఇచ్చామని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్తోంది. ఇక లే ఆఫ్స్ అనేది దాదాపుగా ఆగిపోయినట్టే ఉంది. అండ్ ఇండస్ట్రీ హెడ్వైండ్స్ని సమర్థంగా టీసీఎస్ తట్టుకొని నిలబడింది అని చెప్పి కూడా టీసీఎస్ అయితే వెల్లడించింది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో స్మోక్ ఆన్ ద వాటర్స్ యుఎస్ టు బ్లాకేడ్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ డెస్ట్రాయ్ మైన్స్. ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఎఫ్ఎం సీతారామన్ టు టేక్ సెంటర్ స్టేజ్ అట్ ఈటీ అవార్డ్స్ ఆన్ April 25th. ఆంధ్ర సీఎం నాయుడు విల్ బి గెస్ట్ ఆఫ్ ఆనర్. ఇండియన్ ఐటీ స్టిల్ అలైవ్ అండ్ కికింగ్. కంపెనీస్ నీడ్ అస్ టు అన్లాక్ AI గెయిన్స్. నో డిలేస్ ఇన్ డీల్ క్లోజర్ డ్యూ టు వార్. సో టీసీఎస్ CEO కృతివాసన్ గారి ఇంటర్వ్యూలో చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్పారు. ఆయన డీల్ క్లోజర్స్ కానీ డీల్ డిలేస్ కానీ గల్ఫ్ వార్ నేపథ్యంలో పెద్దగా లేదు అని చెప్పి చెప్తూనే ఇండియన్ ఐటీ స్టిల్ ఇంకా అలైవ్గానే ఉంది అండ్ పటిష్టంగా పోరాడుతూనే ఉంది. కంపెనీస్కి ఏ గెయిన్స్ అన్లాక్ కావాలంటే మాలాంటి కంపెనీస్ చాలా అవసరం అని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నారు. రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ని 12% మేర వృద్ధిని నమోదు చేస్తూ లాభాల్లో మంచి రిజల్ట్స్ని టీసీఎస్ అయితే ఇచ్చింది ఈసారి. జుంజున్వాలాస్ backed IKS looks to acquire TrueBridge for $600 million. Nasdaq listed TrueBridge will be largest buyout for health tech company till date. సో జుంజున్వాలా గారి కంపెనీ ఒక ఐకేఎస్ అనే కంపెనీ TrueBridgeని కొనుగోలు చేయబోతున్న వార్త. అది కూడా నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ అది. అలాగే బ్లాక్ స్టాక్ అండ్ బ్యారల్ క్రూడ్ ప్రైజెస్ స్టే ఎలివేటెడ్. లాస్ట్ వీక్ 6% గెయిన్ మే స్లిప్ ఆఫ్ ద టేబుల్ టూ. సో దీని ఎఫెక్ట్ క్రూడ్ మీద మన మార్కెట్స్ మీద ఉంటుంది. నిఫ్టీ అప్ సైడ్స్ సీన్ 24,500 24,600 సపోర్ట్ 23,700 దగ్గర నిఫ్టీ ఉంటుందని చెప్పి మోస్ట్ ఆఫ్ ద టెక్నికల్ అనలిస్ట్ అంచనా. అయితే గత వారం వచ్చిన ఉత్సాహం మళ్ళీ ఈ వారం ప్రారంభంలో నీరుగారే అవకాశం ఉంటుంది. స్టిల్ అగ్రెసివ్ బుల్లిష్ బెట్స్ తీసుకోవడానికైతే మేబీ దిస్ మే నాట్ బి ద రైట్ టైం. బట్ స్టిల్ ఇంకా బుల్స్ రేస్లో ఉన్నప్పుడు కూడా బేర్స్కి కొద్దిగా బలం అయితే వచ్చింది. నిన్న జరిగిన యుఎస్ అండ్ ఇరాన్ చర్చల విఫలం నేపథ్యంలో సో అందువల్ల కొద్దిగా అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకోవడానికి దూరంగా ఉండడమే మంచిది. బట్ ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్గా ఉంది. కానీ బట్ నిన్న జరిగిన సడన్ అప్డేట్ అనేది ఎందుకంటే మార్కెట్ అది డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు. ఇనిషియల్గా నేజర్కి రియాక్షన్ అయితే ఉండవచ్చు నెగిటివ్గా. బట్ టూ మచ్ ఆఫ్ అగ్రెషన్ ఈ టైంలో పనికి రాకపోవచ్చు. సో హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఏమో జామ్నా ఆటో ఇండస్ట్రీస్ని రికమెండ్ చేస్తోంది విత్ బై ఎట్ 124 స్టాప్ లాస్ 119 టార్గెట్ 135. ధంపూర్ షుగర్స్ బై ఎట్ 141 టార్గెట్ 152 అండ్ స్టాప్ లాస్ 135. అటు సెంట్రమ్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ని ఐషర్ మోటార్స్ని రికమెండ్ చేస్తుంది. ఒలెక్ట్రా 1184 బై టార్గెట్ ప్రైస్ 1300. ఐషర్ మోటార్స్ CMP 7424 టార్గెట్ ప్రైస్ 8,000 రూపీస్. అటువైపు ఆనంద్ రాటి కూడా ఈ స్టాక్స్ని రికమెండ్ చేస్తుంది. మీరు ఒకసారి పాస్ చేసుకొని చదువుకోవచ్చు స్టాక్ రికమెండేషన్ రేషనల్కి సంబంధించి. ఓఎంసీస్కి గట్టి ఎఫెక్ట్ మళ్ళీ ఉండబోతోంది. ఓఎంసీస్ ఫేస్ రెన్యూడ్ ప్రెషర్ యాజ్ యుఎస్ ఇరాన్ పీస్ స్టాక్స్ కొలాప్స్. స్టిల్ ఇంకా మార్కెట్లో చాలా వరకు గ్యాస్ కొరత డీజిల్ కొరత గట్టిగానే ఉంది. స్టిల్ రెస్టారెంట్స్ కూడా ఫుల్ లెంత్లో వర్క్ అయితే చేయట్లేదు. ఇండియన్ వెజల్ క్యారింగ్ నియర్లీ 20,400 tons ఆఫ్ ఎల్పీజీ క్రాస్డ్ హర్మూజ్ ఆన్ April 11th అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ చూస్తున్నాం. మొత్తానికి ఈ ప్రెషర్ మరికొద్ది కాలం పాటు ఉండొచ్చు. ఎఫ్ఐఎస్ కట్ షార్ట్ బెట్స్ బట్ నాట్ కాషన్. షార్ట్ బెట్స్ని కట్ చేసుకున్నప్పటికీ కూడా బుల్లిష్ మొమెంటంలోకి అయితే రాలేదు. ఇంకా బుల్లిష్ మోడ్లోకి రావాలి అంటే మరికొద్ది కాలం పట్టవచ్చు. రూపీ స్టెబుల్ అవ్వాలి. Q4 ఎర్నింగ్స్ పాజిటివ్గా ఉండాలి. మిగిలిన మార్కెట్స్లో స్టెబిలైజ్ రావాలి. అటు జియోపొలిటికల్ టెన్షన్ అన్నింటినీ ఒక బ్రేక్ పడిన తర్వాత మాత్రమే మనం ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి ఎఫ్ఐఎస్ కూడా మొగ్గు చూపవచ్చు. సో అప్పటి వరకు మేబీ ఇంతకుముందు పదే గత కొద్ది కాలం నుంచి చెప్తున్నట్టు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండడమే మనం చేయగలిగింది. ఇలాంటి ఏదైనా డీప్ కట్స్ డీప్ క్రాష్ మార్కెట్స్లో కరెక్షన్స్ వచ్చినప్పుడు
మనం పొజిషన్స్ని తీసుకోవడానికి అంటే మంచి స్టాక్స్ని అక్వైర్ చేసుకోవడానికి ఒక టైం మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఉన్నట్టయితే కొద్ది గొప్ప లంసమ్ మనీని పెడుతూ యావరేజింగ్ డౌన్ చేసుకోవడం ఒకటే మనం చేయగలిగిన పని. యాజ్ ఆఫ్ నౌ డీల్ డన్ ఆన్ టెక్ మ్యాటర్స్ ఫర్ F414 కో ప్రొడక్షన్ ఇన్ ఇండియా. జేఈ అండ్ హెచ్ఏఎల్ మధ్య ఒక ప్యాక్ట్ అయితే కుదిరింది. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మరింతగా ఊతం ఇచ్చాం. ఓబెరాయ్ రియాల్టీ, నిర్మల్ లైఫ్ స్టైల్ మెర్జర్ అయ్యేందుకు ఎన్సీఎల్టీ నుంచి అప్రూవల్ లభించింది. హెచ్సి రిలీఫ్ టు సన్ ఫార్మా అండ్ వీళ్ళ మేఘమణి లైఫ్ సైన్సెస్ కంపెనీ ఎస్సీ రాఫ్ట్ అన్న పేరు ఉపయోగించకుండా ప్రస్తుతానికి తాత్కాలికంగా ఇక్కడ బాంబే హైకోర్టు అయితే సన్ ఫార్మాకి ఊరటనిచ్చే ఒక వార్త చెప్పింది. టెక్లెడ్ స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్స్ మూవ్ ఇంటూ వెల్త్ మేనేజ్మెంట్. మన ఈ వార్త ఈ స్పేస్ మనం చాలా కాలం నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. వెల్త్ మేనేజ్మెంట్ స్పేస్ అనేది చాలా క్రౌడ్ కాబోతుంది. వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ మరింతగా పెరగబోతోంది. ఎందుకంటే వెల్త్ని మేనేజ్ చేసే వాళ్ళ సంఖ్య మరింతగా పెరగాలి. ఇప్పుడున్న దీంట్లో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ వెల్త్ మేనేజర్స్ ఎక్కువ అవసరం ఇండస్ట్రీకి. అందువల్ల ఈ విభాగంలో అందుకే జెరోదా కానివ్వండి, గ్రో కానివ్వండి, ఈవెన్ మనకి బాండ్స్ అమ్మే కంపెనీస్ కూడా ఫుల్ లెంత్లో బాగా పెరుగుతున్నాయి. ఫిక్స్డ్ ఇన్కమ్ ప్లాట్ఫామ్స్ లైక్ వింట్ వెల్త్ కానీ, స్టేబుల్ మనీ, గ్రిప్ ఇవన్నీ కూడా వీళ్ళకి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ నుంచి కూడా మంచి బ్యాకింగ్ లభిస్తుంది, సపోర్ట్ లభిస్తుంది. సో అందువల్ల ఈ వెల్త్ మేనేజ్మెంట్ స్పేస్ మరింత యాక్టివ్ కాబోతుంది. గ్రో లాంటి కంపెనీస్ కానీ, మోతీలాల్ ఓస్వాల్ కానీ, ఆనంద్ రాఠీ ఇవన్నీ కూడా మంచి గ్రోత్ని కనబరచవచ్చు రాబోయే రోజుల్లో. ఎల్ఎన్టీ టార్గెట్స్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ ఎక్స్పెక్ట్స్ 3x రెవెన్యూస్ ఇన్ 5 years. ఇప్పుడున్న డేటా సెంటర్స్ ఏఐ వినియోగం పెరుగుతూ పవర్ వినియోగం మరింతగా పెరగబోతున్న రోజుల్లో ఎల్ఎన్టీ న్యూక్లియర్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ మీద దృష్టి పెడతామని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్తోంది. ప్రొలాంగ్డ్ వార్ మే హర్ట్ గవర్నమెంట్ 75,000 crore డివిడెంట్ టార్గెట్. సో వితౌట్ ఎనీ డౌట్ ఇది బిజినెస్ స్టాండర్డ్. ట్రంప్ ఓస్ట్ బ్లాక్ హర్మూజ్ ఆఫ్టర్ యుఎస్ ఇరాన్ పీస్ టాక్స్ ఫెయిల్. Headwinds may be past us. FY27 to be better అని చెప్పి టీసీఎస్ చీఫ్ గారి ఇంటర్వ్యూ. అథర్ టు కట్ అల్యూమినియం కంటెంట్ టు ఈజ్. అల్యూమినియం కంటెంట్ని మరింతగా తగ్గించాలని చెప్పి అథర్ భావిస్తూ బికాస్ ఆఫ్ ఎలివేటెడ్ ధరల వల్ల ప్రైజెస్ పెరగకుండా దోహదపడుతూ ధరలు 15% మేర తగ్గే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పి అథర్ అయితే చెప్తోంది. డయాగ్నోస్టిక్ స్టాక్స్ Q4 ఆప్టిమిజం బాగా ఉంది, సేల్స్ బాగా ఉంది, ఈ మధ్య ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ మార్జిన్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. విజయ డయాగ్నోస్టిక్ మార్జిన్స్ వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ 41% దాకా జంప్. ప్రాఫిట్ దాదాపు 44 కోట్ల రూపాయల మేర సాధించింది విజయ డయాగ్నోస్టిక్. మెట్రోపోలిస్ 61 crores ఆఫ్ నెట్ ప్రాఫిట్, జంప్ 36% వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్. డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ 169 కోట్ల రూపాయల ప్రాఫిట్ సాధించింది, 12% మేర వృద్ధి నమోదైంది. మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్, విజయ అండ్ మెట్రోపోలిస్ స్టాక్స్కి బై రేటింగ్ ఇస్తూ కృష్ణ డయాగ్నోస్టిక్స్కి సెల్ రేటింగ్ ఇస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా స్టాక్స్ ఒక 20 నుంచి 40% మేర పెరిగే అవకాశం ఉంది ఈ స్టాక్స్ అన్నీ అని చెప్పి ఒక అంచనాగా ఉన్నాయి బ్రోకింగ్ కంపెనీస్. ఇక్కడ ఎన్ఎస్సి ఈ రోజు నుంచి కమోడిటీస్ స్పేస్లో కూడా మరింత తన పట్టును సాధించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ నుంచి సెట్ లాంచ్ డేటెడ్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్లాట్స్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ని మొదలు పెట్టబోతోంది. అలాగే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ గెయినింగ్ ట్రాక్షన్. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లాంచ్ చేసిన సంగతి తెలుసు. వీటితో పాటు ఈ కంపెనీస్ అన్ని కూడా ఒబెన్ ఎలక్ట్రిక్ వెహికల్స్, అల్ట్రా వైలెట్ ఆటోమోటివ్, రివోల్ట్ ఇంటెలికార్ప్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ బిజినెస్లో ఉన్నాయి. వాహన్ డేటా బట్టి చూస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే 28% మేర వృద్ధి నమోదైంది. దాదాపు 17,173 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ యూనిట్స్ అమ్ముడయ్యాయి ఏడాదిలో ఇప్పటివరకు. సో ఈ స్పేస్ కూడా మరింతగా పెరగబోతుంది. ఇది మేబీ పరోక్షంగా రాయల్ ఎన్ఫీల్డ్కి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నట్టుగా కూడా అప్డేట్. ఇది ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.